శివాజీ విగ్రహం ముందు శిరస్సు వంచి మోదీ క్షమాపణలు. విగ్రహం కూలడం బాధ కలిగించిందన్న ప్రధాని. ఛత్రపతి దైవం లాంటి వాడు, దేవుడి కన్నా గొప్ప ఏదీ లేదు. ఫిన్టెక్ రంగం ప్రోత్సాహానికి పాలసీలు తెచ్చాం. ఇందులో భాగంగానే ఏంజల్ ట్యాక్స్ రద్దు. మహారాష్ట్రంలోని పల్ఘర్లో ప్రధాని పర్యటన. కంటైనర్ పోర్ట్ వదవంకు శంకుస్థాపన. నిజానికి శివాజీ మహారాజు గారు గొప్పవారు. శివాజీ మహారాజు గారు మహారాష్ట్రను ఒక వెలుగు వెలిగించిండు. మహారాష్ట్ర అంటే శివాజీ, శివాజీ అంటే మహారాష్ట్ర అనే దగ్గరికి తెచ్చిండు. కానీ మరి శివాజీని హింసించింది ఎవరో గుర్తుపెట్టుకోరు. శివాజీ మహారాజుని అవమానించింది ఎవరో గుర్తుపెట్టుకోరు. శివాజీ మహారాజు పట్టాభిషేకానికి కూడా అవమానించి, నిందించి ఆయన దూరం చేసింది ఎవరో అర్థం చేసుకోరు. ఇక్కడ చూడు, శివాజీ మహారాజు విగ్రహం కూల్చేసింది. శివాజీ మహారాజు విగ్రహం కూల్చేసిన దగ్గరనే అంతకు మించి విగ్రహాన్ని పెట్టండి, దాన్ని సపోర్ట్ చేస్తాం. పైగా శివాజీ మహారాజును హింసించిందేమో బ్రాహ్మణ వర్గం, శివాజీ మహారాజు ఏమో శూద్రుడు. శూద్ర మహారాజుగా ఆయన రాజ్యాన్ని పట్టాభిషేకం పొందే సమయంలో ఆ పట్టాభిషేకం సందర్భంగా పూజలు నిర్వహించాలని చూస్తే ఆయనను కనీసము రాజుగానే అంగీకరించకుండా ఏ బ్రాహ్మణుడు రాలే. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఏ నినాదం వీళ్ళు ఎత్తుకున్నది? మనువాద సిద్ధాంతమే కదా శివాజీ మహారాజుని రాజుగా అంగీకరించండి. పైగా కాశీ నుండి ఒక బ్రాహ్మణుడు వచ్చి కాలి వేలు బొటన వేలుతోటి బొట్టు పెట్టిపోతాడు. అంటే చూడు, శివాజీ మహారాజు దేశంలో ఉన్న గొప్ప రాజులలో ఒక రాజు. కానీ శివాజీ మహారాజుకి పాపం దిక్కు దిశ లేక ఆఖరికి బ్రాహ్మణుడి బొటన వేలుతోటి బొట్టు పెట్టుకోవాల్సింది, బొటన వేలుతోటి. దానికి కూడా బ్రాహ్మణులంతా కలిసి ఎట్లెట్లా పోయినా మేము నిరాకరిస్తే నువ్వెట్లా పోయినావు, అరే మనం కాకపోతే వాడు వేరే దగ్గర నుంచి తీసుకొచ్చుకొని పట్టాభిషేకం చేస్తాడు, కాబట్టి ఎప్పటికైనా బ్రాహ్మణుడే అధికం ఈ దేశంలో అని చాటి చెప్పడానికే నా కాలి వేలికున్న బొటన వేలుతోటి బొట్టు పెట్టొచ్చిండ్రా, అంటే నా బొటన వేలుతోటి కూడా వాడు సమానం కాదు అని తీర్పిచ్చొచ్చినా అని అంటాడు. ఇదంతా రికార్డెడ్ చరిత్ర, ఏదో కట్టకట్టలు చెప్తలేను నేను, బుక్కులలో స్పష్టంగా రాసి ఉంటుంది. అవి అంత అవమానించు శివాజీ మహారాజుని. ఆ అవమానించిన వాళ్ళ నినాదాన్ని మోడీ గారు ఎత్తుకొని తిరుగుతాను. ఏమంటాడు? జై మనువాదం అంటాడు. మళ్ళా దానికి శివాజీ విగ్రహాన్ని పెడతాను లేదు. శివాజీ మహారాజు గారు ఎప్పుడు కూడా వీళ్ళను దగ్గరికి రానియలే ఈ మనువాదులు.